వెలుగుమట్ల గ్రామంలో సుమారు 2000 మంది ప్రజల గుడిసెల్ని ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా, ఎలాంటి ఆదేశాలు లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన నమ్ముకున్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం గుడిసెల్ని ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా కూల్చేస్తున్నారు. వెలుగుమట్ల గ్రామంలో భూదాన భూమి ఉంది. సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని ఆ పట్టాలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా హైకోర్టు వారు పట్టాలు ఇచ్చారు. భూదాన బోర్డు వాళ్ళు వాళ్ళకి అనేక మంది ఆ నివాసం ఉండడానికి హక్కు ఉందని చెప్పి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత అనేక మంది వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్లి హైకోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు వారు కూడా, గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు చేయించారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. అంతేకాదు హైకోర్టులో వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, వాళ్ళ చీకట్లో మగ్గొద్దు, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ ఏర్పాటు చేయండి, హాస్పిటల్ ఏర్పాటు చేయండి, కరెంట్ ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా లోయర్ కోర్టు, ఖమ్మం కోర్టు వారు కూడా వాళ్ళని గుడిసెలు తీసేయడం కోసం, ఇంటి తీసేయడం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఇంటి తీసేయవద్దని చెప్పి ఇక్కడ లోకల్ కోర్టు వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేటస్ కో ఎట్లుందో అట్లా ఉంచండి భూమిని, ఆ గుడిసెలు కానీ, ఇండ్లు కానీ వాటిని కూల్చొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, అవి ఎట్లుండగా అట్లా ఉంచండి అని చెప్పేసి కూడా లోయర్ కోర్టు, ఖమ్మం కోర్టు గౌరవ పీడీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని ఆదేశాలు ఉన్నప్పటికీ ఇవాళ భూదాన యజ్ఞ బోర్డు వారు ఒరిజినల్ గా ఇచ్చినటువంటి పట్టాలు ఆదేశాలున్నాయి. భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటిని ఏకపక్షంగా ఎందుకు కూలుస్తా ఉన్నారో ఇవాళ అర్థం కావట్లేదు. అనేక మంది, వేల మంది ప్రజల్ని చింద్రబంధనం చేసి నెట్టిపారేసి వాళ్ళ పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా ఇసుని అవతల పారేసి మొత్తం అందరినీ ఏకపక్షంగా ట్రాలీలలో కుక్కి, వాళ్ళ సామాన్లు కుక్కి వాళ్ళ భయంకరంగా వాళ్ళని పశువుల కంటే హీనంగా వాళ్ళ వెహికల్స్ లో వేసి, ట్రాక్టర్లు, ఆటోలలో వేసి కుక్కి ఇవాళ వాళ్ళని బయటికి నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ప్రజలకు స్వేచ్ఛ ఉందా లేదా ఇవాళ అర్థమయ్యే పరిస్థితి లేదు.